మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 12 విషయాలకు సంబంధించి జీవితంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేటువంటిది కింద కామెంట్ రూపకంగా పెట్టగలరు. అందులో మొట్టమొదటిది, జీవితంలో అనుకువ అవసరము, విజయాలు మనకు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏదో సాధించాలి, నాకు ఏదో విజయం దొరకాలి. ఇప్పుడు మొన్న ఒకటి సాయి ధరమ్ తేజ్ ఏదో సినిమా ఉంటుంది, అందులో అతను యాక్సిడెంట్ అయితే అదేదో చిప్ తయారు చేస్తూ ఉంటాడు, అది ఫెయిల్ అవుతుంటుంది. బ్రహ్మాజీ గారు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి అన్నటువంటి ఆ మూవీ అదేదో మొన్ననే వచ్చింది, అది 2019 20. సో అంటే అతనికి ఆ విజయం దక్కడానికి చాలా సమయం పట్టింది, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు. చివరికి అతనే దానిపై వెళ్ళి యాక్సిడెంట్కు గురై అతని నుండి రావడము అప్పుడు విజయాన్ని చేకూరుతుంది. అప్పటికీ కోర్టులో కొన్ని ఇబ్బందులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో జీవితంలో అనుకోగా ఉండాలి. అదేవిధంగా విజయాలు మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో మీకు రాహువు మొదటి హౌస్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. మొదటి హౌస్లో రాహు ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. 7th హౌస్లో కేతు ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. మరి దీనిని అనంతకాల సర్పదోషంగా పరిగణంలోకి తీసుకుంటాం. రెండవది, మనకు ఆర్థికంగా నష్టపోవడం కావచ్చును తరచు. అదేవిధంగా అప్పులు, ఇంకా కూడా పరువు నష్టాలు రావడము, మన పరువు పోవడము, ఇలాంటి సమస్యలు తరచూ వస్తూ ఎదుర్కొన్నా మన ఇప్పటి వరకు మన లైఫ్లో మరి రాహువు 2లో, అదేవిధంగా 8లో కేతువు ఉంది అనేటువంటి అర్థం. మరి దీనికి కులిక కాలసర్పదోషము, కులీక కాలసర్పదోషము. ఇక మూడవది, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఇందులో భాగంగా మనకు రాహువు 3లో, అదేవిధంగా కేతువు 9లో ఉంటాడు. ఇది సమస్యలు. దీనిని వాసుకి కాలసర్పదోషంగా చెప్తారు. ఇక రాహువు 4, 10లో ఉంటే ఆస్తి వివాదాలు, తరచూ ఆస్తి వివాదాలు, ఆస్తి పంపకాలలో ఇబ్బందులు, అదేవిధంగా స్థిరత లేకపోవడము ఇంకను జరుగుతూ ఉంటుంది. సో రాహువు 4, కేతువు 10లో ఉంటారు. దీనిని శంఖఫాల కాలసర్పదోషం అంటారు, గమనించుకోండి. అదేవిధంగా రాహువు 5, కేతువు 11లో ఉన్నట్టయితే మరి చదువు, ప్రేమలో విఫలతలు ఎదురవుతూ ఉంటాయి. మరి దీనిని పద్మకాల సర్పదోషం అంటారు. పిల్లలు ఆ విధంగా ఉన్నట్టయితే చదువులో డల్గా. ఇక 6లో కేతువు, 6లో రాహువు, అదేవిధంగా 12లో కేతువు ఉన్నట్టయితే మానసిక అస్థిరత, తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు కొంత మహాపద్మ కాలసర్పదోషం అంటారు. ఇక తక్షక కాలసర్పదోషం, రాహువు 7లో, కేతువు మనకు 1లో ఉంటాడు. ప్రజెంట్గా సింహరాశి వారికి తక్షక కాలసర్పదోషం ఏర్పడింది. వివాహంలో ఆలస్యము లేదా కలహాలు ఉండవచ్చు, ఇది గమనించుకోండి. ఇక కర్కోటక కాలసర్పదోషం అంటే రాహువు 8, కేతువు 2లో ఉంటాడు. ఉద్యోగంలో ఆటంకాలు, సంపదలో తరచూ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి దీనిని కర్కోటక కాలసర్పదోషం. శంఖచూడ కాలసర్పదోషము, రాహువు 9లో, కేతువు 3లో ఉంటారు. కోరికలు నెరవేరడంలో ఆలస్యము, ఇంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఎన్నో కోరికలు ఉంటాయి, విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి, మామూలు కోరికలు కాదు, ఇక అది ఏ రకమైంది. సో దీనిని శంఖచూడ కాలసర్పదోషం.
ఇక్కడ ఘాతక కాల సర్పదోషం ఉంటుంది. రాహువు 10, కేతువు 4. ఇది ఇప్పుడు మనకు వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అదే తల్లి సంబంధము బలహీనంగా ఉండొచ్చు. అదేవిధంగా గొప్ప ఈగో ఉంటుంది. ఈగో ఫీలింగ్ బాగుంటుంది. ఇక ఘాతక కాల సర్పదోషం అంటే రాహువు 10, కేతువు 4 అని ఇందాక చెప్పుకున్నాము. రాహువు 10 అంటే మనకు సుమారుగా కూడా అయితే ఇక్కడ రాహువు 10, కేతువు 4లో ఉండడం వల్ల దీన్ని ఘాతక కాల సర్పదోషం. తల్లి సంబంధం బలహీనంగా ఉండొచ్చును, గొప్ప ఈగో ఉంటుంది వీరికి. ఇక విషధార కాల సర్పదోషం అంటే విద్యలో ఆటంకాలు, తరచూ కూడా చిల్లర మార్గాల్లో సంపద, చిల్లర తగాదాలు, కోరికలు, ఈ యొక్క క్యాసినో పందాలు, గుర్ర పందాలు లేదా ఆన్లైన్లో గేమ్స్ ఇవన్నీ ఉంటవి. ఇది ఏంటంటే రాహు 11లో, కేతువు 5లో ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మరొకటి శేషనాగ కాల సర్పదోషం. రాహు 12లో, కేతువు 6లో, మీనరాశి వారు. సో మరి వీరికి ఏమిటయ్యా అంటే విజయాలు ఆలస్యము, ఖర్చులు అధికము, అప్పుల బెడద అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు వేరుంటవి. గ్రహచారం మన జాతకరీత్యా మరి మీ జాతకంలో రాహుకేతువులు ఎక్కడున్నారు, మీకు దేనికి సంబంధించినటువంటి కాల సర్పదోషాలు ఏర్పడతాయి. అనంతన, కులికన, వాసుక, శంఖపాలన, పద్మన, మహాపద్మన, తక్షకన, కర్కోటకన, శంఖచూడన, ఘాతకన, విషధారణ, శేషనాగన, దీది ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి పరిహారం. సో అది రెండో వీడియోలో నేను మీకు చెప్తా. ఎందుకంటే ముందుగా ఎవరికి ఎట్లా ఉంది అనేటువంటిది కొంచెం కామెంట్ రూపకంగా మీకు తెలిసింది చెప్తే నేను ఇంకేదైనా విషయం కూడా నేను మీకు తెలియంది చెప్పి సెకండ్ వీడియోలో నేను దీనికి ఎవరు ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఇంతే. ఆల్రెడీ